నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి వెళ్ళారు. మరి నాగమల్లేశ్వరం అనేటువంటి ఆయన అంటే నాయకుడు కూడా, లోకల్ నాయకుడు, మరి ఆయన్ని చనిపోతే ఆయన్ని పరామర్శించడానికి సంవత్సరం తర్వాత ఆయన మొదటి వర్ధంతికి ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆయన విగ్రహాన్ని ఆ గ్రామంలో ఏర్పాటు చేస్తే దాన్ని ఆవిష్కరించడానికి ఆయన వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మొత్తం టోటల్ గా ఆయన స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ రావడానికి 8 hours వరకు జర్నీ పట్టింది. ఈ 8 hours వరకు కూడా జనం విపరీతంగా తరలి వచ్చారు. ఎక్కడికక్కడ జన నిరాజనం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందనేటువంటి విధంగా అటు వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా, వైసీపీకి సపోర్ట్ చేసేటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా, వాళ్ళ సొంత ఛానల్స్ ఇవన్నీ కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ ముందుకు వచ్చారు. జనం అయితే ఖచ్చితంగా వచ్చారు, దాంట్లో డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మొదట 2017 నవంబర్ 6 ఆ టైంలో ఆయన చేసినటువంటి పాదయాత్ర దగ్గర నుంచి, అక్కడే కాదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 37 సంవత్సరాలు ఆయనకి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి సమయానికి జగన్మోహన్ రెడ్డి గారికి 37 ఏళ్ళు, యువకుడు. అక్కడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి ఎక్కడికి వెళ్ళిన క్రౌడ్ వస్తుంది, ఓదార్పు యాత్రలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ తర్వాత 2017 ఆయన చేసేటువంటి పాదయాత్ర, అప్పుడు కూడా జనం విపరీతంగా వచ్చింది. ఆ తర్వాత అధికారులకు వచ్చి తర్వాత ఆయన అసలు బయట కనపడలేదు, ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఏం చేయలేదు. ఎలక్షన్స్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు మాత్రం జనం విపరీతంగా తరలి వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సిద్ధం సభలకు అయితే కొన్ని లక్షల మంది అలా తరలి వచ్చినటువంటి పరిస్థితి మా అందరికీ తెలుసు. కానీ చివరికి ఆయన 11 సీట్లతోటి వచ్చి మిగతాది ఓడిపోయాడు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారికి జనం అయితే వచ్చారు. కానీ ఇంతకు ముందు కొన్ని సభలకి ఏంటంటే కొంత తగ్గేది. ఏమంటే బస్సులు పెట్టేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, జనం తరలించేవాళ్ళు అనేటువంటి విధానం కూడా ఉంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి జనం మాత్రం ఖచ్చితంగా స్వచ్ఛందంగా వచ్చినట్టే, దీంట్లో ఇంకో సెక్షన్ లేదు. సరే కొద్ది అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎంతో కొంత అంటే క్రౌడ్ ఫిల్లింగ్ చేసి ఉండొచ్చాము. కానీ ఎక్కువ పర్సెంట్ 90% వరకు కూడా ఖచ్చితంగా తరలి వచ్చినట్టే కనబడుతుంది. ఆయనకి ఎక్కడికక్కడ జన నిరాజనం పలికినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే వైసీపీ క్యాడర్ మొత్తం సంఘటితం అయింది. ఇది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేకమైనటువంటి విషయాలు, ఆయన సొంత సామాజిక వర్గమే ఆయన నమ్మలేదు, సొంత సామాజిక వర్గం కూడా ఆయన ఓట్లేసినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ అంటే వైసీపీ పార్టీకి ఉన్నటువంటి సొంత సామాజిక వర్గం, ఆయన ఓన్ చేసుకున్నటువంటి సామాజిక వర్గం, ఈ వీళ్ళలో పూర్తిగా ఒక సంఘటితం అయితే ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సంఘటితంతో వైసీపీ కార్యకర్తలతో ఒక తాటి మీదకి వచ్చి వైసీపీ పార్టీ కోసం నిలబడాలి, వైసీపీ పార్టీ గెలిస్తేనే మనకి ఏదైనా బెనిఫిట్ ఉంటుంది అనేటువంటి విధానం పూర్తిగా కేటర్లో వచ్చేసింది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. దానికి రిజల్ట్సే ఈ విధానం. అంటే ఇంత జనం రావడానికి కారణమైంది. జన నిరాజనం ఖచ్చితంగా జరిగింది, జనం విపరీతంగా తరలి వస్తున్నారు. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైసీపీ క్యాడర్ మొత్తం అంటే ఎక్కడికక్కడ చీలిపోయి మనస్పర్ధలు, ఈ రకమైనటువంటి విధానాలు, అంటే అధికారంలో ఉన్నటువంటి టైంలో అధికారులు అంటే దాన్ని ఏమంటారంటే ఆధిపత్య పోరు. ఈ ఆధిపత్య పోరులో భాగంగా కొంత చీలికలు వచ్చేసాయి. అవన్నీ కూడా ఇప్పుడు సంఘటితం అయ్యాయి, ఒక దాటికి వచ్చేసాయి. అధికారులు ఉన్నటువంటి వాళ్ళు లేరు, ఎవరు లేరు. కాబట్టి ఒక దాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీ కోసం పనిచేయబోతున్నారు అని చెప్పడానికి ఇది నిదర్శనంగా చెప్పొచ్చు అనేది నా అభిప్రాయం. మరేమో తెచ్చు.